చేసేటువంటి నటీనటులు చాలా అద్భుతంగా ఉంటారు. మరి అందులో ఒకరిగా నిలిచారు తెలంగాణ కోడల పిల్లగా పేరు తెచ్చుకున్నటువంటి రష్మిక మందన. మరి ప్రస్తుతం ఆమె మైసా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి మైసా సినిమా కోసం ఏకంగా 80 అడుగుల ఎత్తు నుంచి ఆమె దూకిందని చెప్పి ఆ సినిమా దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిన సంగతి మనకు తెలిసిందే. సో అయితే ఇప్పుడు దర్శకుడు చెప్పిందే కాకుండా మైసా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు రష్మిక మందన. మరి ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్తూ నాకు కొచ్చిలో జరిగినటువంటి మైసా చాలా రోజులు గుర్తుండిపోతుందని అదొక స్పెషల్ మూమెంట్ అని కూడా చెప్పారు. మరి యాక్షన్ సీక్వెన్స్ కోసం ఆమె ట్రైనింగ్ తీసుకుని ఏ విధంగా తనకి ఇష్టమైనటువంటి వలంపూరిని తినేదని కడుపు నిండా అంటూ కూడా చెప్పారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అడవులు, అక్కడ ఉండేటువంటి కీటకాలు, వర్షాలు అన్ని కూడా మంచి అనుభూతిని కల్పించాయి అంటూ రష్మిక మందన చెప్పారు. సో అంతేకాకుండా తనకు చిన్నప్పటి నుంచి ఒక భయం ఉందంట. అసలు హైట్ నుంచి కిందికి చూస్తే తనకు చాలా భయం అంట. ఆ భయం ఈ సినిమాతో నేను పోగొట్టేసుకున్నాను అంటూ రష్మిక మందన క్లారిటీ ఇచ్చారు. ఏదేమైనప్పటికీ 80 అడుగుల నుంచి దూకిన తర్వాత ఆమెకి గాయాలైన మోకాళ్ళకు మోచేతులకు గాయాలైనా సరే ఆ గాయాలతోనే షూటింగ్ లో పార్టిసిపేట్ చేసినట్టు ఇటీవల దర్శకుడు చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నటువంటి నేపథ్యంలోనే మళ్ళీ రష్మిక మందన ఈ సినిమా గురించి ఇంటర్వ్యూలో చెప్పడం, సో నాకు మైసా మూవీ షూటింగ్ అంతా కూడా ఒక మంచి అనుభూతిని కలిగించింది అంటూ ఆమె చెప్పడం ప్రస్తుతం వైరల్ గా మారినటువంటి పరిస్థితి. మరి అటు మ్యారేజ్ అయిన తర్వాత కూడా అంటే విజయ్ దేవరకొండ తో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వరుసగా ఫుల్ మూవీస్ లో బిజీగా ఉంది రష్మిక మందన. సో తెలంగాణ కోడల పిల్ల ఇప్పుడు ఇటువంటి సాహసాలు చేసి అతి కొద్ది మందిలో రిస్క్ తీసుకునే వాళ్ళలో రష్మిక మందన కూడా ఒకరిగా నిలిచినటువంటి పరిస్థితి. సో ఇప్పటికే అటు రణబలిలో కూడా విజయ్ దేవరకొండ జోడీగా రష్మిక మందన నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏదేమైనప్పటికీ వరుస మూవీలతో బిజీగా ఉన్నటువంటి రష్మిక ఇలా మైసా గురించి చెప్పడం ఆసక్తికరంగా మారింది. సో మరి ఇటువంటి సాహసానికి పాల్పడ్డ రష్మిక మందన పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్